హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించి మనకు కీ పేపర్, ఫైనల్ కీ పేపర్ నిన్న వస్తుందన్నారు 16వ తారీఖు. ఇంకా రాలేదు ఏంటని చాలా మంది అడుగుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ అప్డేట్స్ ప్రకారం ఇక్కడ ఏమీ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. అయితే 22వ తారీఖే ఫైనల్గా రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. ఈ లోపు ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్లయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలా మంది అడుగుతున్నారు, మేము కీ పేపర్లో చూసుకున్నాము, ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఏ ర్యాంక్ రావచ్చు, అసలు సీట్ వస్తుందా రాదా అని చెప్పి చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే ర్యాంక్ ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండి. కాకపోతే మీకోసం కొంచెం మీ క్యూరియాసిటీ తగ్గించడానికి మాత్రమే ఇది. ఎగ్జాక్ట్ గా అయితే నేను చెప్పట్లేదు ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి, జస్ట్ క్యూరియాసిటీ తగ్గించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్ ని బట్టి మాత్రమే నేను చేస్తున్నాను. 2024 సంబంధించి ఇయర్ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు నాకు, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 23,000 మంది రాయడం జరిగింది. అందులో 3 ఇయర్స్ వచ్చేసి 12,000 మంది, 5 ఇయర్స్ 2,700 మంది, LLM 2,000 మంది రాశారు. ఇప్పుడు కూడా సుమారుగా 21,000 మంది అయితే రాయడం జరిగిందని చెప్పి ఒక పేపర్ లో వేయడం జరిగింది. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నా మెయిల్ కి పంపించండి, telugulastudent@gmail.com. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు షేర్ చేయొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 19,000 మంది రాశారు. అందులో 17,000 మంది మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఈ 3 ఇయర్స్ లో అయితే మనకు 12,000 మంది క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. 13,000 మంది రాశారు. సో ఈ విధంగా పాస్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. ప్రస్తుతానికి ఏపీ లా సెట్ లో చాలా మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అయితే చాలా సింపుల్ గా ఉందని చాలా మంది చెప్తున్నారు. 100 అబౌవ్ మార్క్స్ రావడం అనేది కొంచెం సాహసమనే చెప్పాలి పాస్ట్ 5 ఇయర్స్ లో. అయితే ఈ సంవత్సరం చాలా మందికి 100 అబౌవ్ వచ్చాయి. కాబట్టి ర్యాంక్ ప్రిడిక్షన్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోవడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 3 ఇయర్స్ లో 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జనరల్ కేటగిరీలో సీట్స్ అయితే రావడం జరిగింది. రిజర్వేషన్ కేటగిరీలో అయితే 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు అయితే రావడం జరిగింది. 5 ఇయర్స్ లో చూస్తే తక్కువ మంది రాస్తారు కాబట్టి తక్కువ సీట్లు ఉంటాయి. అసలు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. కాకపోతే మాకు ఒకే కాలేజ్ కావాలని కోరుకుంటే మాత్రం అందరికీ రాకపోవచ్చు, కానీ వేరియస్ కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందరూ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే LLM మనం చూసినట్లయితే 600 ర్యాంక్ వస్తే జనరల్ లో సీట్స్ వస్తాయి, 1000 ర్యాంక్ వస్తే రిజర్వేషన్ లో సీట్స్ అయితే రావడం జరుగుతుంది. 2023 ప్రకారం సీట్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 2024లో ఇంచుమించుగా అంతే ఉంటాయండి. మళ్ళీ నేను వీడియోస్ అయితే చేస్తాను కమింగ్ డేస్ లో, అవి వాచ్ చేయండి. అలాగే 3 ఇయర్స్ లో చూస్తే 5,700 సీట్లు, 5 ఇయర్స్ లో 2,800 సీట్లు, LLM లో 500 సీట్లు, ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ విధంగానే ఉంటాయి. 6,000 వరకు, అలాగే 3,000 వరకు, 500 వరకు. అయితే ఒకసారి జనరల్ గా ర్యాంక్ ప్రిడిక్షన్ అయితే చేద్దాము. ఎగ్జాక్ట్ గా అయితే నేను చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి ర్యాంక్స్ అయితే మొత్తం మారిపోవడం జరుగుతుంది. అందులో జనరల్ కేటగిరీ ఉంటారు, రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు ఒక అంచనాకి రావడం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ కింద కామెంట్స్ లో నన్ను తిట్టుకోవద్దు. జనరల్ గా ఒకసారి జస్ట్ చూడండి, మామూలుగా ప్రీవియస్ ఇయర్ దాన్ని బట్టి. గత 2 సంవత్సరాల ముందు నుంచి అయితే మనకు టాప్ 10 రిలీజ్ చేసేవాళ్ళు. కాకపోతే లాస్ట్ ఇయర్ టాప్ 3నే మనకు పేపర్ లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వెబ్సైట్ లో కూడా ఎక్కడ మనకు అందుబాటులో అయితే వాళ్ళు పెట్టలేదు. లాస్ట్ ఇయర్ టాప్ 3 మనం చూసినట్లయితే ఇది 3 ఇయర్స్ LLB గురించి నేను మాట్లాడుతున్నాను. 2024 104 మార్కులు వస్తే ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. 103 మార్కులకి సెకండ్ ర్యాంకు, 98 మార్కులకి థర్డ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈ సంవత్సరం అయితే 100కి అబోవ్ చాలా మంది అయితే రావడం జరిగింది. కాబట్టి టాప్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఎవరికైతే తెలియదు. ఒకవేళ మీకు టాప్ ర్యాంక్ ఎవరికైనా వచ్చినట్లయితే ఈ వీడియో చూసేవాళ్ళు ఇంటర్వ్యూ అయితే ఇవ్వడానికి సిద్ధపడి ఉండండి, ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం పాయింట్ కి వచ్చేసినట్లయితే టోటల్ గా 120 మార్క్స్ కి మనకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో 100 అబోవ్ ఎవరికైతే వచ్చాయో మంచి టాప్ ర్యాంక్స్ లో అయితే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. 80 to 90 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకి 500 బిలో ర్యాంక్స్ అయితే వస్తాయి. అంటే 50 ర్యాంకు, 100 ర్యాంకు, 150, 200, 250, 300 ఈ విధంగా రిజర్వేషన్ అలాగే జనరల్ ఈ కేటగిరీని బట్టి 500 ర్యాంకు బిలో అయితే రావడం జరుగుతుందండి. అలాగే 70 to 80 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో 1000 బిలో ర్యాంక్స్ అయితే వీళ్ళకి రావడం జరుగుతుంది. ఇంకా తక్కువ కూడా రావచ్చు. రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఒకవేళ 75, 80 మార్క్స్ వచ్చినా వాళ్ళకి 500 బిలో కూడా రావచ్చు. తర్వాత 60 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళకి 2,000 బిలో ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళకి కూడా 1000 రావచ్చు, 1,500 రావచ్చు, 2,000 రావచ్చు, అలా రావచ్చు. మార్క్స్ ఎవరికైతే వచ్చాయో 4,000 లోపు ర్యాంక్స్ అయితే వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 2,000 రావచ్చు, 2,500 రావచ్చు, 2,200 రావచ్చు, ఈ విధంగా 4,000 బిలో అయితే రావడం జరుగుతుంది. 40 to 50 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో 4,000 కేటగిరీలో రావచ్చు. వీళ్ళకి కూడా 3,500, 4,000 కూడా రావచ్చు ర్యాంక్స్. అలాగే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు రిజర్వేషన్ అలాగే జనరల్ కేటగిరీని బట్టి. 42 మార్క్స్ అనేది జనరల్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి రిమైనింగ్ 42 రాకపోయినట్లయితే జనరల్ కేటగిరీలో వారందరూ కూడా నాట్ క్వాలిఫైడ్ అవుతారండి. వాళ్ళు ఫెయిల్ అయినట్లే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రాసుకోవాల్సి ఉంటుంది, లేదా మేనేజ్మెంట్ కోటాలో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. దీని గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. 20 మార్కులు వచ్చినా, 30 మార్కులు వచ్చినా, 40 మార్కులు వచ్చినా క్వాలిఫై అవుతారు. కాబట్టి వాళ్ళకి 4,000 కంటే
ఎబో ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, ప్రీవియస్ ఇయర్ వచ్చిన దాన్ని బట్టి అయితే నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత 5 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే లాస్ట్ ఇయర్ 92 మార్కులకి కొంచెం కష్టంగా వచ్చింది పేపర్ 5 ఇయర్స్ అనేది. 92 మార్క్స్ కి అయితే మనకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది, 91 కి సెకండ్ ర్యాంకు, 88 మార్క్స్ కి థర్డ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి. ఈ ఇయర్ సింపుల్ గా ఉందంటున్నారు, మేబీ 100 అబోవ్ వచ్చి ఉండొచ్చు. ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్స్ తెలియచేయండి. 100 ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి టాప్ ర్యాంక్స్ లోకి వెళ్ళిపోతారు. అంటే 90 అబోవ్ వస్తే మంచి ర్యాంక్స్ అయితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇక 80 to 90 మార్క్స్ మనం చూసినట్లయితే 500 to 200 బిలో అయితే ర్యాంక్స్ వస్తాయి. 100 అలాగే 150 ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే 70 to 80 వస్తే 500 బిలో అని, 60 to 70 వస్తే 1000 బిలో అని చెప్పి, 50 to 60 వస్తే 1500 బిలో అని చెప్పి, 40 to 50 వస్తే 2000 బిలో అని చెప్పి. అంటే ఎక్కువ మంది 5 ఇయర్స్ ఎల్ఎల్బి రాయరండి ఏపీ లా సెట్ లో, కాబట్టి 2000 ర్యాంక్స్ వరకే మాక్సిమం ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఒక 2700 3000 మంది లోపే మనకు రాయడం జరుగుతుంది. సీట్లు కూడా 2500 2600 ఈ విధంగా సీట్లు ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఎక్కడో చోట మీకు సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మరి ఎంత మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి కూడా ర్యాంక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్ఎల్ఎం పీజీ ఎల్సెట్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 96 మార్కులకి అయితే మనకు ఎల్ఎల్ఎం టాప్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అలాగే 95 మార్కులకి సెకండ్ ర్యాంకు, 94 మార్కులకి థర్డ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా రాశారు చాలా మంది. 80 వచ్చినప్పటికీ కూడా టాప్ ర్యాంక్స్ లో టాప్ 10 లో అయితే వాళ్ళు రావడం జరిగింది. అయితే టాప్ 10 మనకు అందుబాటులో లేదు. అయితే చాలా తక్కువ మంది ఎల్ఎల్ఎం అయితే రాయడం జరుగుతుంది. సో 80-90 మార్క్స్ వస్తే టాప్ ర్యాంక్స్ అయితే వచ్చేస్తాయి. 70 to 80 అయితే 200 బిలో వస్తాయి. 60 to 70 అయితే 400 బిలో, 50 to 60 అయితే 500 బిలో, 30 to 40 అయితే 600 అబోవ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఇవి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్. జనరల్ గా మీ క్యూరియాసిటీ తగ్గించడానికి అయితే చేస్తున్నాను. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.